ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, మన్సుఖ్ మాండవీయ ఖట్టర్తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు సీఎం. ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, మన్సుఖ్ మాండవీయ ఖట్టర్తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు సీఎం. రైట్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, అక్షయ, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సరిగ్గా 2:30 గంటలకు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలవబోతున్నారు. ఏదైతే తెలంగాణలో ఇప్పటికే ప్రతిపాదించినటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు మరోపక్క ఏ విధంగానైతే ఖేలో ఇండియా గేమ్స్, మరోవైపు యూత్ గేమ్స్ సంబంధించినటువంటి నిర్వహణ పైన కూడా ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో ఈ క్రీడకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి దాన్ని ప్రాధాన్యతగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే ఎన్నోసార్లు పలు బహిరంగ సభల్లో కూడా స్పష్టం చేశారు. సో దానికి సంబంధించి కేంద్ర సహకారం ఎలా ఉండాలి, ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా మన్సుఖ్ మాండవీయతో చర్చించబోతున్నారు. ఇక ఆ తర్వాత ఏదైతే మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశంతో పాటు మరోపక్క మూసీ పునరుజ్జీవన పథకానికి సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకంగా మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికంటే మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి ప్రతిపాదనలు గతంలో కేంద్రానికి ఇస్తే ఆ తర్వాత అందులో కొన్ని మార్పులు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అడ్వైజ్ వచ్చింది. సో దానికి అనుగుణంగానే మార్పులు చేసి మళ్ళీ ఆ ప్రతిపాదనలు డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనోహర్ లాల్ ఖట్టర్తో జరిగేటటువంటి సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దానికి తోడు తెలంగాణలో ప్రత్యేకంగా ఎరువులు కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సో కేంద్రం నుంచి ఈ ఎరువుల పైన మరింత కోటా పెంచాల్సిన అవసరం ఉంది, సరఫరా పెరగాల్సినటువంటి అవసరం ఉందనే విషయం పైన ప్రత్యేకంగా ఎరువులకు సంబంధించి ఆ శాఖను చూస్తున్నటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 7 నుంచి 8 మంది మంత్రుల అపాయింట్మెంట్స్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అమిత్ షాను కలిస్తే ఏ విధంగానైతే రాష్ట్రాలకు సంబంధించి, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి కొన్ని పునర్విభజన చట్టంలోని అంశాలు కూడా ఉన్నాయి, వాటి పరిష్కారానికి మరింత చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇప్పుడున్నటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి అంశం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కేంద్రం ఏదైతే నిపుణుల కమిటీ ప్రత్యేకంగా వాటిని వెనక్కి పంపిస్తూ దాంట్లో సిడబ్ల్యూసీతో పాటు మరికొన్ని కమిటీలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్కు ఆ ప్రాజెక్టుకు సంబంధించి లేఖ రాశారు. సో ఈ నేపథ్యంలో సిఆర్ పాటిల్, ఎవరైతే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలిసి కూడా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విన్నపాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి కేంద్రం నుంచి ప్రత్యేకంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కీలక అంశాలపై ఇవాళ రేపు వరుసగా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.